To me that they need to do something very, very important to ensure that there's a trusted chain of custody of samples, reliable analysis, proper use of expert evidence in the court. Otherwise, in the absence of these laws, we will be perpetrating an injustice in the criminal justice system. Otherwise, the criminal justice laws, all this bill, should be revised to include effective provision. So last 2 points, this is such a detailed bill, so we have to, I've taken the trouble to come up with this in the interest of our nation, sir. The bill, in the cost estimate, grossly underestimates the amount required for enforcement of the bill. Financial memorandum of the bill estimates non-recurring expenses at 20 crores and recurring expenses at 5 crores for the establishment of everything, the DNA Regulatory Board, National DNA Data Bank, regional DNA data banks, and says no other expenditure beyond this. Now, I give you as a contrast, sir, that to set up one DNA data bank in the UK, it cost 3,000 crores. How can it be 20 crores to set up a bank of equivalent? అగ్రవర్ణాల రిజర్వేషన్ బిల్లు లోక్సభ ముందుకు వచ్చింది. 124వ రాజ్యాంగ సవరణ బిల్లును మంత్రి థావర్ చంద్ర గెహ్లాట్ లోక్సభలో ప్రవేశపెట్టారు. దీనిపై మధ్యాహ్నం 2 గంటలకు చర్చ జరిగే అవకాశం ఉంది. బీజేపీ ఎంపీలకు విప్ కూడా జారీ చేశారు. పూర్తి వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, లోక్సభలో అగ్రవర్ణాల రిజర్వేషన్ల బిల్లుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏంటి? విజయ చంద్రిక, కొద్దిసేపటి క్రితం లోక్సభలో సామాజిక న్యాయ శాఖ మంత్రి అశోక్ గెహ్లాట్ దావర్ చంద్ గెహ్లాట్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఏదైతే అగ్రవర్ణాల్లో వెనకబడిన వారికి ఈ 10% రిజర్వేషన్ ను కల్పిస్తూ ఈ యొక్క బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి గల కారణాలను కూడా అందులో ఎక్స్ప్లెయిన్ చేశారు. మొత్తం 4 పేజీలకు సంబంధించినటువంటి ఈ బిల్లును ముందుగా సభ్యులందరికీ అందజేశారు. ఆ తర్వాత ఆయన ఇందులో ఈ ప్రవేశపెట్టడం జరిగింది. ప్రధానంగా ఆర్టికల్ 15 అదేవిధంగా ఆర్టికల్ 14 ఈ రెండింటిలో కూడా మార్పులు చేస్తూ ఆర్టికల్ 15, 16 ఈ రెండింటిని కూడా మార్పులు చేస్తూ ఈ బిల్లులో ప్రవేశపెట్టడం జరిగింది. ఆర్థికంగా వెనుకబడిన వారికి 10% రిజర్వేషన్ కల్పిస్తూ ఈ బిల్లును ప్రవేశపెడుతున్నామంటూ ఇందులో పేర్కొన్నారు. అదేవిధంగా 3వ పేజీలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండ్ రీజన్స్ లో కూడా ఎందుకు ఈ యొక్క రిజర్వేషన్ అగ్రవర్ణాలకు రిజర్వేషన్ అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు రిజర్వేషన్ కల్పించాలనుకున్నది ప్రభుత్వాన్ని విషయాలు కూడా ఇందులో పొందుపరుస్తూ 5 అంశాలను ఇందులో చేర్చారు. ఇందులో ప్రధానంగా చూసుకుంటే ఆర్థికంగా వెనుకబడిన వారికి గతంలో ఎప్పటి నుంచో కూడా ఈ యొక్క డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ మేరకే ఈ యొక్క బిల్లును ప్రవేశపెడుతున్నట్లుగా చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఇక దీని మీద ఈ బిల్ మీద 2 గంటలకు ఈ రోజు చర్చ జరిగే అవకాశం ఉంది. 2 గంటల నుంచి ఎంతసేపటి వరకు కూడా ఈ బిల్లు అయ్యేంత వరకు కూడా పార్లమెంట్ లోక్సభను నడపాల్సిందిగా ప్రభుత్వం స్పీకర్ కు విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తుంది. ఇక 2 గంటల నుంచి కూడా దీని మీద చర్చ జరిగే అవకాశం ఉంది. మరోపక్క రాజ్యసభలో రేపు ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు వీలుగా రాజ్యసభను రేపు పొడిగించాలంటూ చైర్మన్ కు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అయితే ఇప్పుడు ఈ కొద్దిసేపు క్రితం జరిగినటువంటి బీఎస్సీ సమావేశంలో ప్రతిపక్షాలు మాత్రం రాజ్యసభలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు మాత్రం రేపు రాజ్యసభను పొడిగించడానికి ప్రతిపక్షాలు అంగీకరించలేదు. కానీ ఎల్ఓపి అదేవిధంగా మిగతా సభ్యులు బీఎస్సీ సభ్యులు అంగీకరించినప్పటికీ కూడా తనకు పొడిగించే అధికారం ఉన్నట్టు వెంకయ్యనాయుడు సభ్యులకు తెలియజేశారు. కొద్దిసేపు క్రితమే రాజ్యసభ నేత అయినటువంటి అరుణ్ జైట్లీతో కూడా వెంకయ్యనాయుడు భేటీ అయ్యారు. అరుణ్ జైట్లీ తర్వాత రేపు రాజ్యసభను కొనసాగించాలా లేదా అన్న దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ రోజు ఈ బిల్లును ప్రవేశపెట్టిన నేపథ్యంలో రేపు ఖచ్చితంగా రాజ్యసభను పొడిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే జనవరిలో ప్రవేశపెట్టే ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ కి సంబంధించి కేవలం 4 రోజులు 5 రోజులు మాత్రమే జరుగుతుంది. కానీ ప్రతిపక్షాలన్నీ కూడా ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ ను ఒక 2-3 రోజులు ముందుకు జరిపి ఆ సమయంలోనే ఈ బిల్లును ప్రవేశపెడితే బాగుంటుంది. ఇప్పుడు ఇంత ఆదరాబదరాగా అంటే హడావుడిగా ఈ బిల్లును తీసుకురావాల్సినటువంటి అవసరం ఏంటి అన్నది ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి వాదన. కాబట్టి ఇంకా రాజ్యసభ రేపు కొనసాగుతుందా లేదా అన్నది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. ఇప్పటికైతే ఇంకా లోక్సభ మాత్రం 2 గంటలకు దీనిపై చర్చ కొనసాగే అవకాశం ఉంది. మరో విషయం మనం ఇక్కడ చూడాల్సినటువంటి అంశం
ఇక్కడ దక్షిణాదికి చెందినటువంటి రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంపీలు, అటు అన్నాడీఎంకే తెలంగాణ, తమిళనాడుకు సంబంధించినటువంటి అన్నాడీఎంకే ఎంపీలను సస్పెండ్ చేశారు. ఇటు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి టీడీపీ ఎంపీలందరినీ కూడా సస్పెండ్ చేశారు. ఇటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక బిల్లును ప్రవేశపెట్టినప్పుడు దక్షిణాదికి చెందినటువంటి రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంపీల ప్రాతినిధ్యం లేకుండానే పోతుందనే టీడీపీ ఎంపీలు వాదిస్తున్నారు. అయితే టీడీపీ ఎంపీల సస్పెన్షన్, టీడీపీ అన్నాడీఎంకే ఎంపీల సస్పెన్షన్ కూడా ఎత్తేయాలని స్పీకర్ ను ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి సభాపక్ష నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. చంద్రిక. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ. डॉक्टर थावरचंद गहलोत. अध्यक्ष महोदय, मैं इंट्रोड्यूस तो होने दो. मैं संविधान 124वां संशोधन विधेयक 2019 पुरस्कृत करता हूं. यस, नहीं, आपने ऐसा कुछ ये नहीं दिया है, कारण नहीं दिया है. The question is that leave be granted to introduce the bill. Those in favor may say aye, those against may say no. I think the ayes have it. The leave is granted. Minister may now introduce the bill. अध्यक्ष महोदय, मैं विधेयक पुरस्कृत करता हूं. डॉक्टर थावरचंद गहलोत. अध्यक्ष महोदय, मैं इंट्रोड्यूस तो होने दो. मैं संविधान 124वां संशोधन विधेयक 2019 पुरस्कृत करता हूं. यस, नहीं, आपने ऐसा कुछ ये नहीं दिया है, कारण नहीं दिया है. The question is that leave be granted to introduce the bill. Those in favor may say aye, those against may say no. I think the ayes have it. The leave is granted. Minister may now introduce the bill. अध्यक्ष महोदय, मैं विधेयक पुरस्कृत करता हूं. डॉक्टर थावरचंद गहलोत. अध्यक्ष महोदय, मैं इंट्रोड्यूस तो होने दो. मैं संविधान 124वां संशोधन विधेयक 2019 पुरस्कृत करता हूं. ఈబీసీ కోటా విషయంలో కేసీఆర్ టీఆర్ఎస్ ఎంపీలకు కొన్ని సూచనలు చేశారు. ఈ విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సారథిని అడిగి తెలుసుకుందాం. సారథి, ఎంపీలకు ఏమని సవరణలకు సంబంధించి పట్టుబట్టాలని కేసీఆర్ సూచనలు చేశారు? విజయ చంద్రిక, ఎంపీలకు కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే ఓబీసీలకు 10% కోటాను ప్రవేశపెడుతూ పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెడుతున్నారో అందులో ఈబీసీ పేరు మీద ఇచ్చేటువంటి రిజర్వేషన్లు విషయంలో ప్రవేశపెడుతున్న బిల్లులో సవరణ కోరాలని ఆ ఎంపీలను ఆదేశించారు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఒక తీర్మానం చేసి పంపించి తెలంగాణలో మైనార్టీలకు 12%, ఎస్టీలకు 10% రిజర్వేషన్ ఇవ్వాలంటూ తీర్మానం చేసింది. ఆ తీర్మానం కేంద్రం వద్ద పెండింగ్ లో ఉంది. ఆ తీర్మానాన్ని పట్టించుకోకుండా ఇక అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల బిల్లు తీసుకొచ్చినా పర్వాలేదు, కానీ అందులో ఈ అంశాన్ని కూడా చేర్చాలి. ఆ బిల్లుకు సవరణ చేసి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మైనార్టీలకు 12%, అలాగే ఎస్టీలకు 10% రిజర్వేషన్ కల్పిస్తూ కూడా సవరణ చేపట్టండి. ఈ సవరణను అని కేంద్రాన్ని కోరండి. ఆ పార్లమెంట్ లో బిల్లుపై చర్చ సందర్భంగా ఇదే ఈ అంశాన్ని ప్రస్తావించండి. తెలంగాణ ప్రభుత్వం చేసిన తీర్మానం పెండింగ్ లో ఉంది. ఈ నేపథ్యంలో బిల్లుకు సవరణలు ప్రతిపాదించండి. సవరణలో భాగంగా ఎస్టీలకు మైనార్టీలకు రిజర్వేషన్ ను చేర్చుతూ బిల్లును సవరణలు సూచించండి అంటూ కేసీఆర్ ఎంపీలకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ స్టాండ్ స్పష్టమైపోయింది. బిల్లును వ్యతిరేకించకపోయినా బిల్లుకు సవరణలు మాత్రం చేపట్టాలని కోరాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపైనే కొద్దిసేపటి క్రితం కేసీఆర్ స్పష్టంగా ఎంపీలకు ఆదేశాలు జారీ చేసినట్టుగా ఏమో కార్యాలయం అధికారంగా ప్రకటించింది. విజయ చంద్రిక. రైట్ సారథి, థ్యాంక్ యూ.